అతను విశ్రాంత ఉపాధ్యాయుడు. ఇటీవలే పదవీ విరమణ చేసి ఎలాంటి టెన్షన్లు లేకుండా హాయిగా కాలం గడుపుతున్నాడు. పదవీ విరమణ ప్రయోజనాల ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా వినియోగించుకోవాలి అన్న ప్రణాళికల్లో ఉన్నాడు. ఇంతలో అతనికి ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. అంతే, ఇక ఒక్కటే కంగారు. కాళ్ళు చేతులు ఆడలేదు. భయంతో వణికిపోయిన అతనికి అండగా నిలిచిందెవరు? ఇంతకీ ఆ వీడియో కాల్ చేసిందెవరు? ఆ ఉపాధ్యాయుడు అంతగా భయపడటానికి అసలు కారణమేంటి? నల్గొండకు చెందిన దేవేందర్ రెడ్డి ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందాడు. ఇన్నాళ్లు ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేకుండా గడిపిన దేవేందర్ రెడ్డి ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే అతని ఫోన్కు గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కర్ణాటకలో మీపై కేసు నమోదైందని రాహుల్ శర్మ అనే ఎస్ఐ వేషంలో ఉన్న వ్యక్తి దేవేందర్ రెడ్డితో మాట్లాడాడు. మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందని, మీ పేరిట తీసుకున్న సిమ్తో మహిళలకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపుతున్నట్లు కేసు నమోదైందని భయపెట్టాడు. అలాగే ఓ విదేశీ నేరస్తుడి ఖాతా నుంచి మీ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చాయని చెప్పడంతో దేవేందర్ రెడ్డి హడలిపోయాడు. మీ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాకు పంపిస్తే ఎలాంటి అక్రమ లావాదేవీలు లేవని నిర్ధారించుకుని మళ్లీ మీకు పంపుతామని నమ్మబలికాడు. లేకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. వాట్సాప్ కాల్ ద్వారా సైబర్ మోసగాళ్లు చెప్పిన మాటలతో భయపడిపోయిన దేవేందర్ రెడ్డి అతను చెప్పిన ఖాతాకు డబ్బులు పంపేందుకు సిద్ధమయ్యాడు. తన భార్యను తీసుకుని హడావుడిగా ప్రకాశం బజారు బ్రాంచ్కు వెళ్లాడు. ఒక్కసారిగా ఇంత డబ్బు ఎందుకు విత్డ్రా చేస్తున్నారని అనుమానించిన బ్యాంకు మేనేజర్ మైథిలి ఉపాధ్యాయుడు దేవేందర్ రెడ్డిని ఆరా తీసింది. వెంటనే డబ్బు బదిలీ నిలిపివేసి నల్గొండ సైబర్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సైబర్ పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చి దేవేందర్ రెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒక్క క్షణం ఆలస్యమైన దేవేందర్ రెడ్డి 18 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేసేవాళ్లు. ఎస్బీఐ మేనేజర్ మైథిలి చొరవ, అప్రమత్తతను పోలీసులు అభినందించారు. ఒక అన్నోన్ కాల్ నుంచి టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఏదో ఒక ఫోన్ నెంబర్ చెప్పి, ఈ నెంబరు దేవేందర్ రెడ్డి అనే పేరు మీద ఉంది కదా ఫోన్ నెంబరు, ఆ నెంబర్ తోటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా మంది అమ్మాయిల ఫోటోలు, నల్ల ఫోటోలు అవి ఇవి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. మరి నీ పేరు మీదే ఉంది, కేసు కూడా నమోదైంది అని చెప్పి, అరెస్ట్ వారెంట్ కూడా అయింది, మేము ఏం చేయలేము ఇప్పుడు అని చెప్పి అరెస్ట్ వారెంట్ కూడా ఆర్డర్లు చూపించారు. సరే, ఎంత క్లియర్ కావాలంటే నీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అలో చేయాలి, బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ అయితే నీది క్లియర్ 3 డేస్లలో మళ్ళీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాయి. అందులో బయట నుంచి వచ్చిన డబ్బులు కనుక వేయగా లేకపోతాయి అని అన్నాడు. నేను సరే అని చెప్పి 3 డేస్లలో మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి బ్యాంకు రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారమే 18,53,000 ఉండే. ఇక దాంతో అమౌంట్ మేడం గారికి అనుమానం వచ్చి, నేను భయంతో టెన్షన్ తోటి రాస్తుంటే నన్ను గమనించి నన్ను పిలిపి నా టెన్షన్ చూసి ఆబ్జెక్షన్ చెప్పి వెంటనే మాకు ధైర్యం చెప్పి ఈ యొక్క కేసు విముక్తి మాకు చాలా అనిపించారు. థ్యాంక్ యూ. వాళ్ళు నిజంగా భయపడిపోయి ఎవరికి చెప్పకుండా వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని 18,50,000 వరకు ఆ ఫ్రాడ్స్టర్ చెప్పిన అకౌంట్కి పంపించడానికి వాళ్ళు బ్యాంకుకి అప్రోచ్ అయ్యి ఓచర్ కూడా నింపారు. ఇంకొక 5 నిమిషాలు అయితే ఆ ఓచర్ కూడా వాళ్ళు పాస్ చేయించేటోళ్ళు. అలాంటి సమయంలో అక్కడ మేనేజర్ మైథిలి మేడం అని చాలా సమయస్ఫూర్తితో ఆమె అబ్జర్వ్ చేస్తుంది. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కంగారు పడుతున్నారు, వాళ్ళ మిస్సెస్ కూడా కంగారుగా ఉంది అంటే ఆమెకు ఎందుకో సస్పెన్స్ అనిపించి అతను ఒకసారి లోపలికి పిలిపించి ఏం సార్ ఎందుకు అంత అంటే డబ్బులు పంపించే విధానము వేరే తిరుగుంటుంది, నార్మల్గా ఉంటాము మనం పోయి చేసుకుంటాం, కానీ అలా కాకుండా చాలా విపరీతమైన భయాందోళనలో ఉండి అతను ఎందుకు సార్ వణికిపోతున్నారు ఏంది అని అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పడం జరిగింది. మేడం నన్ను అరెస్ట్ చేస్తున్నారు, అర్జెంట్ ఈ డబ్బులు పంపించాలని. అప్పుడు మేడం గారికి ఏమంటే అర్థమైపోయింది ఇది ఫ్రాడ్స్టర్స్ చేస్తున్నారు అని క్లియర్గా అర్థమయ్యి ఇమ్మీడియట్గా మన డిఎస్పీ సైబర్ డిఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 5 నిమిషాల్లో స్పందించి బ్రాంచ్కి అప్రోచ్ అయ్యి ఆ సైబర్ నేరాన్ని అరికట్టడం జరిగింది.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని ఫోన్ చేసి అరెస్టు చేస్తున్నామంటే ఎవరూ నమ్మొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి సంప్రదించాలని సూచిస్తున్నారు. Beware, there is nothing like digital arrest. Under no law, police or any other law enforcement agency can do any investigation online or ask you to transfer any money to their account. In case anyone calls you and asks you to come on a video call and transfer amount to them, just disconnect. బ్యాంకు సిబ్బంది అప్రమత్తత ఖాతాదారుణ్ణి కాపాడింది. ఇదే మాదిరిగా ఎవరైనా బ్యాంకులో కంగారు పడినట్లు ఉన్నా హడావుడిగా పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేస్తుంటే సిబ్బంది వివరాలు కనుక్కోవాలని పోలీసులు సూచిస్తున్నారు. దేనికోసం అంత మొత్తంలో డబ్బులు డ్రా చేస్తున్నారో కనుక్కుని ఏమైనా అనుమానం ఉంటే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు. లేదంటే పోలీసులకు సమాచారమిచ్చినా పూర్తి వివరాలు రాబడతామన్నారు.